యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. తన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు తన శక్తి చెప్పున మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డల విషయాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. పేతురు గారు రాత్రంతా చేపలు పట్టినప్పుడు ఒక చేప కూడా అతనికి దొరకలేనట్లుగా మనం చూస్తాం. ఈ కాలం యేసు ఆ స్థలం దగ్గరికి వచ్చి పేతురు దోణిని ఎక్కి పేతురు దోణిను లోతునకు నడిపించి వలవేయమని చెప్పగా పేతురు వల వేసినప్పుడు దేవుని బిడ్డలారా విస్తారమైన చేపలు వారు పట్టగలిగారు. ఊహించలేని విధంగా 2 దోణిల అంచున మట్టుకి నిండిపోయి వలలు పగిలిపోయినట్లుగా మరంత ఇంతకు ముందు కానీ ప్రస్తుతం కానీ ఎన్నడూ తన జీవితంలో చూడలేని విస్తారమైన చేపలు వారు పట్టగలిగారు. పిల్లరా, మన సొంత శక్తి, సొంత జ్ఞానం వలన, సొంత ఆలోచన వలన మరి ఏమీ సాధించలేం. కానీ దేవుని శక్తి చెప్పున మరి సమస్తం మనకి అనుగ్రహించబడతాయి. ప్రభువా, ఉదయ కాలం మరి ప్రార్థన ఏకీవించు. దేవుని జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలని చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం తండ్రి, నాయన నీకు వందనాలు. నాయన నీ శక్తి చెప్పు అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల దేవుడు నాయన. ప్రభు దేవాది కాలం ఎవరైతే నీ సహాయం కోరుతున్నారు ప్రభు, వారి పట్ల నీ కార్యాలు జరిగించండి. వారి అక్కర్లు తీర్చండి, వారి లోట్లు తీర్చండి, వారి అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించండి. ఆయన సంపూర్ణమైన స్వస్థతను నాయన బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కాలం స్కూల్కి కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు తోడే ఉన్నది ప్రభు, వారి జ్ఞానం దయచేయండి. అలాగే డ్యూటీలకి వెళుతున్న బిడ్డలకు రాకపోకల్లో నీ హస్తం ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే నాయనానికి వందనాలు ప్రభు. అలాగే పరిపాట్లకి వెళ్ళిన బిడ్డలకు తోడే ఉండండి. ఉదయకాలం హాస్పిటల్లో రోగులైన వారందరినీ కూడా మీరు స్వస్థపరచండి. ప్రార్థనలు ఏకిస్తున్నటువంటి వారి కుటుంబాలు నాయన, వారి బిడ్డలని ఆశీర్వదించు. నీ పరలోక దీవుని చేత నాయన బిడ్డను ఆశీర్వదించేవారు. యేసు నామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు నువ్వు దీవించి ఆశీర్వదించును గాక.